विराजन्ती शुक्तिः नखकिरणमुक्ता मणिततेः विपत्पाथो राशौ तरिरपि नराणां प्रणमताम् त्वदीयः कामाक्षि ध्रुवमलघुवह्निर्भववने मुनीनां ज्ञानाग्नेः अरणिरयमङ्घ्रिर्विजयते। विराजन्ती शुक्तिः नखकिरण मुक्तामणि ततेः विपत् पाथो राशौ तरिरपि नराणां प्रणमताम् त्वदीयः कामाक्षि ध्रुवम् अलघु वह्निः भववने मुनीनां ज्ञानाग्नेः अरणिः अयम् अंघ्रिः విజయతే। కామాక్షి తల్లి, నీ పాదపద్మము వివిధ రూపాలలో భక్తులకు మేలు చేస్తూ జయప్రదంగా విరాజిల్లుతోంది. నీ పాదము నీ పాదగోళ్ల కిరణాలు అనే ముత్యాలను ప్రసాదించే శుక్తి అనగా ముత్యపు చిప్ప వంటిది. ఆపదలు అనే సముద్రంలో చిక్కుకున్న భక్తులను సురక్షితంగా దాటించే తరిహి అనగా నావ వంటిది. సంసారము అనే అడవిని దహించి వేసే శక్తివంతమైన వన్హి అనగా దావానలం వంటిది. మునీశ్వరుల హృదయాలలో జ్ఞానమనే అగ్నిని రగిలించే అరణి అనగా అగ్నిని పుట్టించే పవిత్రమైన కట్టె వంటిది. ఇప్పుడు మరొక్కసారి శ్లోకాన్ని చదువుకుందాం. విరాజంతి శుక్తిః నఖకిరణముక్తా మణితతేః విపత్పాథో రాశౌ తరిరపి నరాణాం ప్రణమతాం త్వదీయః కామాక్షి ధ్రువమలఘువహ్నిర్భవవనే మునీనాం జ్ఞానాగ్నేః అరణిరయమङ्घ्रिर्विजयते।